అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఈరోజు పుల్లగందగడ్డ అంటారు, నాకు తెలిసి ఇది పుల్లగందగడ్డనే. మాది విలేజ్. మా విలేజ్లో పెరటి చుట్టూ ఈ చెట్లు ఉండేవి. మా బంధువులు మా ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకు 5 to 10 kgs బ్యాగ్లో ఇవి పుల్లగంద ఇచ్చి పంపేవారు మా వాళ్ళు. చిన్నప్పుడైతే ఎక్కువగా తినేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్గా తక్కువనే చెప్పాలి. ఈరోజు నేను పుల్లగందతో ఫ్రై చేయబోతున్నాను. ఒకసారి గణపతి ఉత్సవాలు అనుకుంటా మా కాలనీలో చాలా వైభవంగా జరుగుతాయి. ఫుడ్ కూడా చాలా బాగా పెడతారన్నమాట. ఒక తను తెలిసిన అతను, మేడం ఇది ఏం కర్రీ చెప్పుకోండి అన్నారు. నేను అది ఏం కర్రీని కూడా చెప్పుకోలేకపోయాను. బిర్యానీ రైస్ కాంబినేషన్గా పెట్టారు. చాలా టేస్టీగా ఉంది. చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యాను ఆ కర్రీని. తర్వాత చెప్పాడు, నేను చెప్పలేదు. పుల్లగంద కర్రీ అని, పుల్లగంద ఫ్రై. నాకు తెలిసి 2 years అవుతుంది. ఇన్ని రోజులు చేయలేదు. ఈరోజు అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడగలరు అని కోరుతున్నాను. వీడియోలోకి వెళ్దాం. మా అమ్మ చిన్నప్పుడు ఈ పుల్లగందను జామ ఆకులు, సీతాఫలం ఆకులు వేసి ఉడకబెట్టేది. ఈ ఆకులు వేసి ఉడకబెట్టడం వల్ల ఆకులకు సంబంధించిన పోషకాలు కూడా మన శరీరంలో చేరుతాయనేసి తన నమ్మకం అన్నమాట. తనని అనుసరించి నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. ఈ పుల్లగంద ఉడకబెట్టేటప్పుడు ఈ పుల్లగందతో పాటు జామ ఆకులు, సీతాఫలం ఆకులు వేసి ఉడకబెడుతున్నాను. మా ఇంట్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి. పచ్చని ప్రకృతిలో ఉంటాము. ఆకులకైతే ఇలాంటి కొదవలేదు కాబట్టి ఈ ఆకులు కూడా వేసి ఉడకబెడతా ఉంటాను ప్రతిసారి కూడా. ఈ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కందకు లేని దురద కత్తికి ఎందుకు అనే సామెత ఈ పుల్లగంద గడ్డ ద్వారానే వచ్చింది. ఈ పుల్లగంద గడ్డ డైరెక్ట్గా కోస్తే చేతులకు మంట, దురద అనేది వస్తూ ఉంటుంది. చేతికి నూనె రాసుకొనేసి పసుపు నీళ్ళతో కడుక్కొని ఒక ప్రాసెస్లో కట్ చేయాల్సి ఉంటుంది. మనకు అంత రిస్క్ అవసరం లేదు. మనకు తెలిసిన పద్ధతిలో కొద్దిగా ఉడకబెట్టుకొనేసి పొట్టు తీసేస్తే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. గడ్డ ఉడికే లోపల కొన్ని కూరగాయలు కట్ చేసుకుందాం. నిమ్మకాయ రసం వేయబోతున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకుందాం. మనకి 50% ఉడికితే చాలండి. 100% ఉడకనవసరం లేదు. ఫ్రై ద్వారా 50% కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని పొట్టు దిద్దాం. నూనె వేడెక్కింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు లాంటి తాలింపు గింజలు వేస్తున్నా. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయొద్దండి, గిన్నె కంటుకుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చూడండి, పప్పులు, తాలింపు గింజలు అన్నీ వేయగానే తాలింపు క్రిస్పీగా మారింది. తర్వాత ఈ తాలింపులో కరివేపాకు వేస్తున్నా. అదేవిధంగా లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా. చక్కగా ఫ్రై అయిందండి. ముందుగా కోసి పెట్టుకున్నటువంటి పుల్లగంద ముక్కలను వేసుకుందాం. కోసిన కొద్దిసేపటికే కలర్ మారింది. బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి. కోసినప్పుడైతే ఇల్లో కలర్ ఉండేవి. కొద్దిసేపు నూనెలో ఫ్రై అవ్వాలి. సన్నటి సగం మీద అలా వదిలిద్దాం. పుల్లగందలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. కొందరికి కొన్ని అపోహాలు ఉంటాయి, రూట్ వెజిటబుల్స్ తినడం వల్ల లావు పెరుగుతారు అని. కానీ ఈ పుల్లగంద మాత్రం
సందేహం లేకుండా తినేయచ్చు. ఇందులో ఆరోగ్య పోషకాలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది పుల్లగంద పులుసు పెట్టుకుంటారు, ఫ్రై చేసుకుంటారనే సంగతి చాలామందికి తెలియదు. మన వీడియో చూసిన తర్వాత ఈ పుల్లగంద ఫ్రై కూడా చేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో నిమ్మరసం తీసుకుందాం. నేను చేసే వంటల్లో నిమ్మరసం ఎక్కువ వాడుతూ ఉంటానండి. తర్వాత కారం రుచికి తగినంతగా, తర్వాత ఉప్పు వేస్తున్నాం. తర్వాత కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరి పౌడరు చాలా ముఖ్యమైన పదార్థం ఇందులో వేయాల్సింది. కొబ్బరి పౌడర్ ద్వారానే టేస్ట్ మారుతుంది. తర్వాత గరం మసాలా వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొబ్బరి పౌడరు, బిర్యానీ ఆకు పువ్వు, మసాలా స్పైసెస్ వేసాం కదా, వీటితోనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది పుల్లగంద ఫ్రై. చాలా కలర్ఫుల్గా తయారైంది కర్రీ. పుల్లగంద ఫ్రై వేడివేడి అన్నంలోనే కాకుండా బిర్యానీ రైస్, బగారా రైస్, చపాతీ అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసాక ఈ పుల్లగంద ఫ్రై మీ ఇళ్ళల్లో కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళతో కాంప్లిమెంట్స్ తీసుకోండి. అన్నం వడ్డించేటప్పుడు ముందుగా కూర వడ్డించాలి, ఆ తర్వాత అన్నం వడ్డించాలండి. ముందుగా అన్నం వడ్డిస్తే అది పిండం పెట్టినట్టు లెక్క. ఆ ఇళ్ళల్లో మంచి అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు అన్నం పెట్టినా ముందుగా కూర వడ్డించాలి, ఆ తర్వాతనే అన్నం వడ్డించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమం అనేది పాటించాలి. ఇది నా లంచ్ అండి. కర్రీ ఎక్కువ, అన్నం తక్కువ. కొద్ది రోజులుగా ఇలా తింటున్నాను. మా వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.